ఎప్పుడు ఇది ఆలయాన్ని నిర్మించారు, ఏంటి చరిత్రకి ఏం చెప్తారు? దీని పేరు ముందు దుర్వాస మహాముని పట్టణం సార్. దానివల్ల ఇప్పుడు దురికి అని పిలువబడుతుంది. దురికి. దుర్వాస మహాముని పట్టణం ఇప్పుడు దురికి అని పిలువబడుతుంది. శ్రీ సోమలింగేశ్వరాలయం దీని పేరు. ఇక్కడ సోమభూపాలు అనే రాజు పరిపాలించేవాడట, కాబట్టి గుడి పేరు సోమలింగేశ్వరాలయం పడ్డది సార్. ఈ పూర్వము దీని ముఖద్వారము తూర్పునకు ఉండి, అయితే ఇప్పుడు రజాకర్ జమాన్ కదా సార్, ఆవును కోస్తామని తీసుకొచ్చారట లోపలికి. ఆవును కోస్తామని తెచ్చి కత్తి పెట్టేసరికి గుడి పడబడి బాగానే తిరిగింది. అమ్మో చాలా పవర్ఫుల్ ఉందని చెప్పి ఆవును వదిలేసి వెళ్ళిపోయారు. ఆ పార్టీ కొంచెం ధ్వంసం చేశారు, కొన్ని విగ్రహాలు భిన్నం చేయాలి, ఇంకొక విగ్రహాన్ని భిన్నం చేసి వెళ్ళిపోయారు. కాబట్టి మనకు పడమటి ముఖం ఉంది కాబట్టి మన గుడి ముందు కోనేరు ఉంది, లేదంటే గుడి వెనకాల కోనేరు ఉంటుంది. కాబట్టి మన గుడి ముందు కోనేరు. అంటే ఇప్పుడు పడమట ముఖం ఉండడానికి ప్రత్యేకత ఇది. పడమట ముఖం ఉండడానికి ప్రత్యేకత సార్. మళ్ళీ నీకు పడమట ముఖం చాలా రేర్ సార్. శివాలయాలు ఉండడం చాలా తక్కువ, అందులో మాది ఉంది, చాలా మంచిది. గుడి ఇప్పుడేం కాదు సార్, 15 సంవత్సరాల క్రితమే అప్పటిదే కట్టింది. మొత్తం రాడు సార్, ఎటు చూసినా రాయి.